గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మదనపల్లి మెడికల్ కాలేజ్ ఒకటి. 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో కాలేజీకి 50 ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్ లు ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24 ప్రారంభించాం. క్లాసులు మొదలైనవి 2023-24 సంవత్సరానికి. ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజ్ క్లాస్ రూమ్లు, పులివెందుల మెడికల్ కాలేజీలు ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్ పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు కూడా సిద్ధమయ్యాయి. పులివెందుల కాలేజీలు నేను ప్రారంభించాను కూడా. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో. అంటే 7 మెడికల్ కాలేజ్, 17లో 7 మెడికల్ కాలేజీలను క్లాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆల్ దీస్ ఆర్ రియాలిటీ. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నాను.